హాయ్ అండి. జగన్ సడెన్‌గా అయితే నెల్లూరు పర్యటన అయితే రద్దు చేసుకున్నారండి. ఎందుకంటే జగన్ ముందుగానే ప్రకటించారు. నెల్లూరులో వచ్చి ఎందుకంటే జిల్లాకైతే ఆయనైతే తిరుగుతూ ఉన్నారు. అది దానిలో భాగంగా అయితే ఆయనైతే నెల్లూరు వెళ్ళాల్సి ఉంది. కానీ కోటమిరెడ్డి వెంకటరెడ్డి జగన్ ఇక్కడికొచ్చి ఏం చెప్తాడు, ఏం చేస్తాడో నేను చూస్తానని అయితే కొంచెం గట్టిగానే కార్యకర్తలను సన్నద్ధం చేసుకున్నాడు. ఆయన మీటింగ్ పెడితే అక్కడ కొంచెం రచ్చ చేయాలన్న థాట్‌లోనే ఆయన అయితే ముందుకొచ్చాడు. దాని కారణంగా జగన్మోహన్ రెడ్డి తన పర్యటనని రద్దు చేసుకున్నాడా? లేకుంటే వేరే కారణాల వల్ల అంటే నాకు తెలిసి ఎందుకంటే కోటమిరెడ్డి వెంకటరెడ్డి యాక్చువల్‌గా వైసీపీ నుంచే టీడీపీలోకి వచ్చారాయన. ఇంతకుముందు వైసీపీలో ఆయన గెలిచారు. కానీ ఇక్కడైతే బయటకొచ్చి టీడీపీలో మళ్ళీ గెలవడం చూసాం నెల్లూరు దగ్గర నుంచి. మరి చూడాలి మరి జగన్మోహన్ రెడ్డి నిజంగానే భయపడి నెల్లూరుకి వెళ్ళలేదా? కోటమిరెడ్డికి భయపడి ఎందుకంటే అక్కడికెళ్ళినాక ఎందుకంటే ఆ ఏరియాలో చాలా వరకు వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు. కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి అంత మద్దతు ఉండదు. ఖచ్చితంగా ఇబ్బంది పెడతారేమో అన్న థాట్‌లో జగన్మోహన్ రెడ్డి ఆగిపోయాడా? లేదా వేరే వేరే కారణాలు ప్రస్తుతానికి మనకు తెలీదు గానీ ప్రస్తుతానికైతే ఆయనైతే ఆగిపోయారండి. నెల్లూరు పర్యటన అయితే రద్దయిపోయింది. మరి కారణాలేంటనేది వైసీపీ తరపు నుంచి ఎలాంటి మనకైతే బయటికి రాలేదు ప్రస్తుతానికి. కోటమిరెడ్డి అయితే కొంచెం గట్టిగానే స్ట్రాంగ్‌గానే కౌంటర్ ఇచ్చారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి నేను నెల్లూరు పర్యటన చేయబోతున్నానని చెప్పాడో ఇమ్మీడియేట్‌గా ఆయనైతే కౌంటర్ అయితే ఇవ్వడం చూసాం. నువ్వు నెల్లూరు జిల్లాలో తిరగాలంటే నన్ను దాటి తిరగాలని అయితే ఆయనైతే కౌంటర్ ఇవ్వడం చూసాం. చూద్దాం మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే నెల్లూరు పర్యటన రద్దయింది. ఒక రకంగా చెప్పాలంటే కోటమిరెడ్డికి భయపడ్డట్టుగా విధంగానైతే ప్రొజెక్షన్ అవుతా ఉంది. మరి చూద్దాం వైసీపీ వాళ్ళ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో.